ఇండియన్ ఈ-కామర్స్ లో ఈ ఒక్క చిన్న థింగ్ మైండ్ లో పెట్టుకోకపోవడం వల్ల చాలా మంది ఆన్లైన్ సెల్లర్స్ నెలకి లక్షల్లో లాసెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. అదే వాల్యూమెట్రిక్ వెయిట్. కామన్ మ్యాన్ కి వెయిట్ అంటే ఏంటి? యాక్చువల్ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్. కానీ ఇక్కడ కొరియర్ కంపెనీస్ అనేవి రెండు రకాలుగా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి చేస్తాయి. ఒకటి యాక్చువల్ వెయిట్, సెకండ్ వచ్చేసరికి వాల్యూమెట్రిక్ వెయిట్. యాక్చువల్ వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్, అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమెట్రిక్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆన్లైన్ లో పిల్లోస్ అమ్ముతున్నావు. పిల్లోస్ ఎంత వెయిట్ ఉంటాయి? యావరేజ్ గా 300 to 400 grams అంత వెయిట్ ఉంటాయి. సో 300 to 400 grams అంటే 500 grams బిలో ఉంటే ఒక స్లాబ్ కిందకు వస్తుంది. సో యావరేజ్ గా ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం? 50 to 60 రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అని చాలా మంది సెల్లర్స్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ నువ్వు దాన్ని బాక్స్ లో పెట్టి నీట్ గా ప్యాక్ చేసిన తర్వాత కొరియర్ కంపెనీస్ వాళ్ళు దాని వాల్యూమెట్రిక్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వాల్యూమెట్రిక్ వెయిట్ వచ్చేసరికి 850 grams వస్తుంది. ఈ 850 grams 500 grams అబౌవ్ ఉన్న స్లాబ్ లో పోతుంది, విచ్ ఇస్ అండర్ 1000 gram స్లాబ్స్. సో అండర్ 500 grams ఉంటే యావరేజ్ గా 40 రూపీస్ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంటే అండర్ 1000 grams ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసరికి 80 to 85 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 30 to 35 రూపీస్ డిఫరెన్స్ అనేది షిప్పింగ్ ఛార్జెస్ లో మనం చూస్తున్నాం. ఇది జస్ట్ 30-35 రూపీస్ కదా అని చెప్పేసి చూసి చూడకుండా ఉండడం వల్ల మనకు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ వస్తే ఆల్మోస్ట్ 100 ఆర్డర్స్ కి 3000 to 5000 రూపీస్ ప్రాఫిట్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఈ వాల్యూమెట్రిక్ వెయిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అసలు ఈ వాల్యూమెట్రిక్ వెయిట్ ని ఎందుకు యూజ్ చేస్తాము? ఈ వాల్యూమెట్రిక్ వెయిట్ వల్ల వచ్చే లాసెస్ ని ఎలా కవర్ చేయాలనే దాని మీద నేను డీటెయిల్డ్ గా యూట్యూబ్ లో ఒక వీడియో చేసి పెట్టాను. కింద కమెంట్ సెక్షన్ లో వెయిట్ అని కమెంట్ చేయండి, ఆ వీడియో డైరెక్ట్ నీ డిఎమ్స్ లో ఉంటుంది.